హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బాబు బర్త్డే అండి. అందుకోసం నేను ఇంట్లోనే ఒక 5 kgs బిర్యానీ ప్రిపేర్ చేశాను. నేను, మా వారు, మా వదిన ముగ్గురం కలిసి ఈ బిర్యానీ ప్రిపేర్ చేశాము. ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి దబర పెట్టాము. దబర హీట్ కాగానే 1.5 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు వేసాము. అవి కొంచెం కాగుతూ ఉండగా పచ్చిమిర్చి కూడా వేసానండి. పచ్చిమిర్చి నేను దాదాపు 20 పచ్చిమిర్చి తీసుకున్నాను, మంచి ఘాటుగా ఉండేవి. తొడాలు తీసేసి శుభ్రంగా కడిగి వేసానండి. ఇవి చూడండి బాగా కాగుతూ ఉన్నాయి. మంట కూడా బాగుంది, హై ఫ్లేమ్లో ఉంది. అందువల్ల ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగుతూ ఉంది. ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడు నేనేం చేశానంటే ఒక 1.5 kg, మేము 5 kgs కదా బిర్యానీ అనుకున్నాం, అందుకని 1.5 kg ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ చాలా బాగా సన్నగా తరిగి ఆనియన్స్ కూడా వేసాము. ఆనియన్స్ ఎంత బాగా మనకు వేగితే అంత బిర్యానీ టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ చాలా వరకు బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ అన్నీ ఒకే దగ్గర ఉండకుండా బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేస్తే మనకేమవుతుందంటే మంట ఒక దగ్గరే కాకుండా మొత్తం ఆనియన్స్ కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి. మంట కూడా చుట్టూరు ఉంటుంది కాబట్టి బాగా తొందరగా వేడెక్కి తొందరగా ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో వస్తాయి. ఈ ఆనియన్స్ వేగే లోపల నేనేం చేశానంటే చికెన్ని తీసుకున్నాను. చికెన్లో బాగా శుభ్రంగా కడిగి పెరుగు వేశాను, గరం మసాలా వేశాను, ఉప్పు, పసుపు, కారం, ఫుడ్ కలరు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ముందుగా నేను చికెన్ కూడా బాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 5 kgs బిర్యానీ రైస్ని నేనేం చేశానంటే ఒక దబ్బలో తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో కూడా నీళ్లు పోసుకొని ఆ బిర్యానీ నేను స్టార్ట్ చేయకముందే ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకొని ఉన్నాను. అందువల్ల నాకు టైం సేవ్ వచ్చింది, అన్నీ కలిసి వచ్చాయి. చూడండి, ఆనియన్స్ బాగా వేగుతున్నాయి, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఆయిల్ మనకు ఏదైనా వేగిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనకు బాగా ఈ ఆనియన్స్ కూడా సపరేట్ అయ్యాయి అని బాగా వేగుతున్నాయని తెలుస్తుంది. ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం నేను ఉప్పు కూడా వేశాను, ఎందుకంటే రుచిగా ఉంటుంది. ముందుగా కూడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మన బిర్యానీ టేస్ట్గా రావాలంటే ముందు ఆనియన్సే ప్రధాన పాత్ర ఉంటుంది. ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉన్నా, ఎంత బాగా ఉడికినా, ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత టేస్ట్గా ఉంటుంది. అందుకని ఈ స్టీమ్ అంతా పోకుండా నేను మూత కూడా పెట్టి తీస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు చూస్తున్నాను. చూశారు కదా, నేను ఇందాక చెప్పాను కదా రైస్ నేను నానబెట్టానని, అది చూపించాను ఇప్పుడు వీడియోలో. ఇంకొక చిన్న కాషన్ ఏంటంటే బిర్యానీ దబర మూత తీసిన వెంటనే మనం కానీ చేయబెడితే ఆవిరంతా మన చేతికి తగిలి చాలా మంటగా ఉంటుందండి. అందుకని మూత తీసిన తర్వాత ఒక 2 minutes తర్వాత ఆవిరంతా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మనం తిప్పుకుంటే మనకేమి ఆవిరి తగలదు, బాగుంటుంది. నేను ఆనియన్స్ చూడండి ఎంత బాగా ఆనియన్స్ మనం ఎంత ఓపిక్గా మనము వేయించుకుంటామో అంత బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఈ ఆనియన్స్ ఉడికేటప్పుడే నేను దాంట్లో కొత్తిమీర వేస్తున్నాను, పుదీనా, కొత్తిమీర 2 కలిపి పెట్టుకున్నాను, వేస్తున్నానండి. కొంచెంగా వేస్తున్నాను. చూడండి, అది కూడా బాగా వాటిని కూడా బాగా కలుపుతున్నాను, ఎందుకంటే మొత్తం బాగా స్ప్రెడ్ అయితే మనకు బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ పుదీనా ఎప్పుడైతే వేసానో చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి ఫ్లేవర్. అసలు వాసన ఎంత బాగా వస్తుందంటే అసలు చాలా బాగుంది. చూడండి, బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దాన్ని మనం వదిలేస్తే కిందంతా అడుగు అంటిపోతుంది. అలా అడుగు కాకుండా బాగా స్ప్రెడ్ చేస్తా తిప్పుతూ ఉన్నాను నేను. చూడండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొంచెంగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. ఒక్కసారిగా వేసేదానికంటే స్మెల్ కూడా కంటిన్యూగా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చూడండి దాదాపు ఆనియన్స్ చాలా వరకు వేగాయి. మూత పెట్టి తీస్తున్నాను, చాలా వరకు బాగా వేగాయి, చాలా వరకు కొంచెం బ్రౌన్ కలర్లో కూడా వచ్చాయి. చూస్తూ ఉండండి, ఎంత బాగా ఆయిల్ కూడా బాగా సపరేట్ అయ్యి పైకి వస్తుంది. ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో అప్పుడు మనం వేసిన ప్రతిదీ మనకు బాగా వేగినట్టు లెక్క. ఆనియన్స్దే ప్రధాన పాత్ర అండి ఈ బిర్యానీలో. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ ఎంత బ్రౌన్ కలర్లో వస్తే అంత మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా దిగుతుంది, బాగుంటుంది. చూడండి, చాలా వరకు ఆనియన్స్నే ప్రిపేర్ చేస్తున్నాను. బాగా చాలా వరకు బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు నేను జీడిపప్పు తీసుకున్నాను, దాదాపు ఒక 1/4 కిలో జీడిపప్పు తీసుకున్నానండి. టేస్ట్గా ఉంటుంది, తినేటప్పుడు జీడిపప్పు తగిలితే బాగుంటుందని. జీడిపప్పు వేసిన తర్వాత టమాటా వేసాను. టమాటా వేసి బాగా కలుపుతూ ఉన్నాను. టమాటా కూడా బాగా మనకు వేగితే బాగుంటుంది. చూడండి, బాగా తిప్పుతూ ఉన్నాను. నేను ఎంతసేపటికి అది అడుగంటకుండా ఆ గరిటెతో తిప్పుతూనే ఉన్నాను. అప్పుడు మనకు కింద అడుగంటదు, రుచిగా కూడా ఉంటుంది. వాసన కూడా మాడిన వాసన కూడా రాదు. ఎక్కడ కూడా మేము చేసినప్పుడు కొంచెం కూడా మాడిన వాసన అయితే రాలేదు.
చూడండి ఆనియన్స్ని అట్లా ఆనియన్స్ తర్వాత బిర్యానీ మసాలా అంతా బాగా వేగిపోయింది. టమాటాలు కూడా ఇప్పుడు కొంచెం వేగుతూ ఉన్నాయి. టమాటా వేగేటప్పుడు మామూలుగా తిప్పడం కంటే కూడా కొంచెం గరిటెతో కొడుతూ ఉన్నామంటే చాలా బాగా అవి స్మాష్ అయ్యి తొందరగా వేగుతాయండి. చూడండి ఎంత బాగా వేగుతుందో, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ కూడా దాదాపు సపరేట్ అయింది. మళ్ళీ మూత పెట్టాను. నేను ఇందాక మీకు చెప్పాను కదా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఉన్నాను. మ్యాగ్నేట్ చూడండి ఎంత బాగా చేస్తున్నానో. మూత పెట్టున్నాను, తీసి చూస్తున్నాను, ఆయిల్ సపరేట్ అయింది. మళ్ళీ ఈసారి మా వారు తీసుకున్నారండి, నాకు చేయి నొప్పిగా ఉందని మా వారు చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో, బాగా సపరేట్ అవుతుంది. అన్నీ బాగా వేగుతున్నాయి. ఆనియన్స్ అయితే మరీ చాలా మంచి కలర్లో వేగిపోయి ఉన్నాయి. ఆయిల్ కూడా చాలా బాగా సపరేట్ అవుతూ ఉంది. తిప్పుతూ ఉండాలండి, కింద అడుగంటకుండా ఉండాలంటే మనం బిర్యానీ దాన్ని తిప్పుతూ ఉండాలి. బాగా చూడండి, బాగా స్మాష్ చేస్తున్నాము, స్మాష్ చేసి తీస్తున్నాము. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసామండి. అల్లం తెల్లగడ్డ రెండు కలిపి అల్లం పేస్ట్ వేసాము. ఎందుకంటే ముందుగా ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తే అల్లం ఎర్రగడ్డలు దాదాపు మాడిపోయి ఉంటాయి కాబట్టి మనం టమాటాలు వేస్తే టమాటాలు వేగవు, కింద ఇవి మాడిపోతుంటాయి. అందుకని నేను టమాటా కూడా బాగా స్మాష్ చేసి బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత చాలాసేపు మనము తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటుకుండా. చూడండి బాగా, అబ్బా ఇదోండి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇందాక కోరియాండర్ లీవ్స్ అవి వేసినప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా మంచి స్మెల్ వస్తుంది. అల్లం పేస్ట్ కూడా బాగా తిప్పుతూ ఉన్నాను, బాగా కాగుతుంది. అబ్బా చాలా బాగా వేగిపోయిందండి. చూడండి ఎంత బాగా వేగిందో, అంతా కలిసిపోయింది. కింద ఏది కూడా లేదు, సపరేట్గా ఏం లేదు, మొత్తం కలిసిపోయినాయి. జీడిపప్పులు కూడా చూడండి బాగా కనిపిస్తున్నాయి. బాగా వేగుతుంది, ఆయిల్ కూడా బాగా సపరేట్ అవుతుంది. ఈ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నేను కొంచెం ఆయిల్ సపరేట్ చేసి దాంట్లో 100 గ్రాముల ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి నూనెలో వేగాలి, అందుకని కొంచెం ఇది కొంచెం సపరేట్ చేసి మధ్యలో ధనియాల పొడి వేసి ధనియాల పొడి కూడా వేయించుతున్నాను. ధనియాల పొడి 100 గ్రామ్స్ వేసేసానండి, మొత్తం వేసేసాను. చూడండి ధనియాల పొడి వేసిన తర్వాత నేను ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, కానీ చిల్లీ పౌడర్ కొంచెమే వేసాను చూసుకొని. మనం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కదా, అందుకని చిల్లీ పౌడర్ కొంచెం వేసాను. చూడండి ఆల్రెడీ నేను 5 kgs బిర్యానీకి 6 kgs చికెన్ తీసుకున్నానండి. చికెన్ ఇందాక చెప్పాను కదా పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నానని, అంతా ఉంది. చూడండి చికెన్ కూడా వేసి బాగా కలిపెట్టి తిప్పుతూ ఉన్నాను, ఎందుకంటే మొత్తం ఆ మసాలా కూడా చికెన్కి మొత్తం పట్టాలని, ఒక దగ్గరే ఉండిపోకూడదని బాగా తిప్పుతూ ఉండి గరిటెతో తిప్పుతూ ఉన్నాను. చికెన్ కూడా ఆ సెగ మీద బాగా వేగిందండి, ఉడికిపోయింది దాదాపు, చాలా బాగా ఉడుకుతుంది. కింద గ్యాస్ పెట్టాము మేము, గ్యాస్ మంట వలన మాకు కట్టెల పొయ్యి వల్లలాగా ఇబ్బంది లేకుండా బాగానే ఉనింది. చూడండి చాలా బాగా వేగిపోయింది చికెన్. చూడండి ఇందాక మీద ఇప్పుడు చూడండి మంచి కలర్లో ఉంది. చికెన్ కూడా చాలా బాగా వేగింది. కానీ మేము ఒకే ఒక పని చేస్తున్నాం, ఆ వాటిని కింద అంటుకోకుండా తిప్పుతూనే ఉన్నాం. చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను వాటర్ తీసుకొని వేస్తున్నానండి. 5 kgs రైస్కి నేను 10 kgs అంటే 10 లీటర్స్ వాటర్ తీసుకొని పోసానండి. 10 లీటర్స్ నేను 3 గ్లాసుల బిర్యానీ లెక్కన తీసుకున్నాను బియ్యం. బాగా నీళ్ళు కూడా బాగా కుక్ అయిపోయాయండి, బాగా తెల్లిపోయాయి. నీళ్ళు తెల్లిన వెంటనే నేను 5 kgs రైస్ని కొంచెం కూడా నీళ్ళు లేకుండా వంచేసి మొత్తం వేసేసాను. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, మొత్తం రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది, రైస్ కూడా చాలా వరకు బాయిల్ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను దమ్ము కోసం ఏం చేశానంటే పైన ఒక పాత్ర పెట్టి దాని మీద నీళ్లు పెట్టానండి. చూడండి అయిపోయిందండి. నేను చేసిన బిర్యానీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.